హాయ్ దివ్య, ఏం చేస్తున్నావు? ములగాకు పొడి. ఇద్దరు అమ్మరా? ములగాకులో ఏంటి ఉన్నాయి? ములగాకు ఎందులోకి అది? ములగాకు ఇడ్లీ పొడి. రెండు ఇద్దరు అదిగో హాయ్ చెప్తుంది ముసలమ్మ. పెద్దావిడి చిన్నవిడి కలిపి అదే ములగాకు చూపించాం కదా. పొడి చేస్తాక అమ్మ రెడీ చేస్తుంది. ఏదో చూసి దివ్యాను ఇవేమి వేయించి పెట్టుకున్నారు. ధనియాలు, జీలకర్ర, ఉప్పు, శనగపప్పు, ఇది ఉప్పు, కల్లుప్పు, ఇందులో ఎండుమిరపకాయలు, చింతపండు, ములగాకు. అందులో కొంచెం కరకరలా వెల్లుల్లి కూడా వేస్తావా? వెల్లుల్లి వేస్తాను. అది ఏమీ వేయించక్కర్లేదండి. ఇడ్లీకి బాగుంటది. ఇడ్లీకి చట్నీ సాంబార్తో పాటు ఇది కూడా రైస్ లో కూడా బాగుంటది. అందులో చల్లారితే మిక్సీ కొట్టుకోవాలి. దివ్య, ములగాకు మీకు చేస్తుందా మీ అమ్మ? ములగాకు ఎందులో తింటావు నువ్వు? పౌడర్ పప్పు వండుతుందా అమ్మ? పప్పు వండుతుందా ములగాకు పప్పు? ములగాకు ఎంత మంచి విషయాలు ఉన్నాయి ఇందులో. ములగాకులో ఎన్నో వ్యాధులు చెప్తున్నారు కదా. అవును. మా పాప వేడి నీళ్ళలో జుట్టు బాగుంటుందమ్మా అంటే వేడి నీళ్ళలో మరగబెట్టించేస్తే తాగేసి పెట్టేనా ఇంకా గలగల్లో రావాలి. ఇప్పుడు రావు, చల్లారేకి వస్తుంది, మాడిపోద్ది. ఇంకేంటి ఇది మిక్సీ కొడతావా? అది కూడా చల్లారేక అన్నీ కలిపేసి ఇక ములగాకు పొడి లక్ష్యం. ఇంకా ఇంకేం లేదు, అయిపోయింది. ప్రిపరేషనే కొంచెం అదిగా ఇవన్నీ అది చల్లారిపోతుంది. ఆఫ్ చేసింది కదా ములగాకులోని విషయాలు చెప్పు. అలా కాదురా, ములగాకు పౌడర్ చేసుకుని తింటే స్కూల్లో జుట్టు బాగుంటది. పిల్ల ఎలాగ ఉంటుంది, జుట్టు బాగుంటుంది. పిల్లకి బలం లేదు, అది జీన్స్. ఇందులో పెట్టుకుని తనేని చండిదాన్ని వెయ్యి కింద పడకుండా మిక్సీ కొట్టుకోవడానికి రెడీ చేస్తుంది పెద్దావిడ. చూడండి బాగుంది, నచ్చిందా? ఫ్రెండ్స్కి మాటలు చెప్పు మరి. తర్వాత ఇంకా ములగాకు పొడి చేసుకోండి. బాగా తినండి. ములగాకుని రోజు తినాలి. ఫుడ్లో ఏదో రకంగా పప్పు చారులోనో పప్పులో ఎందుట్లో అయినా వేసుకుని ములగాకు తీసుకుంటే రక్తం కళ్ళు బాగుంటాయి. సరే అలా చెప్తుందా? వాళ్ళ అమ్మ కూడా ములగాకు అన్నిట్లో వేస్తుందంట. ఇంకా కొంచెం దివ్యలా కాకుండా ఇంకొంచెం బాగుంటుంది కదా. మరి నువ్వు కూడా తినాలి కదా. అన్నీ తినవు, అన్నీ తింటే ఇంకా పోషకాలు ఉంటాయి. అదిగో మీరు కూడా తినండి. నేను తింటానమ్మా. అంతే, మనం చెప్పడం కాదు, మనం కూడా తినాలి. నేను కూడా తినాలి. అమ్మ తింటుంది కానీ ఎప్పుడు నేను తీసుకోలేదు. సరేనా? ఇవన్నీ మిక్సీ కొట్టుకుంటామే. సరేనా? బాయ్. అదిగో మిక్సీ కొట్టి అది ఇది కలిపి బాక్స్కి గాలి ఎల్లని బాక్స్లో తీసుకుని ఇడ్లీ వేసుకున్నప్పుడు ఒక ఇడ్లీలో నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. బాయ్ చెప్పండి ఇద్దరు దగ్గర నుంచి. ఇంకా బాయ్ చెప్తున్నాను.